కెనడాలో దారుణం జరిగింది. వాంకోవర్లో లాప్ స్ట్రీట్ ఫెస్టివల్లో పాల్గొన్న వాళ్లపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 7గురు చనిపోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడిపిన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక స్థితి బాలేదని తెలుస్తుంది. లాప్ డే వేడుకల్లో భాగంగా కెనడాలో నివసిస్తున్న ఫిలిప్పీన్ వాసులు వాంకోవర్కు చేరుకున్నారు. సూర్యాస్తమ సమయానికి పెద్ద సంఖ్యలో గుమికూడారు. అదే సమయంలో వాళ్లపైకి కారు దూసుకొచ్చింది. అయితే దాడి జరిగిందా లేక ప్రమాదమా అన్నది ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. కెనడాలో దారుణం జరిగింది. వాంకోవర్లో లాప్ స్ట్రీట్ ఫెస్టివల్లో పాల్గొన్న వాళ్లపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 7గురు చనిపోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడిపిన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక స్థితి బాలేదని తెలుస్తుంది. లాప్ డే వేడుకల్లో భాగంగా కెనడాలో నివసిస్తున్న ఫిలిప్పీన్ వాసులు వాంకోవర్కు చేరుకున్నారు. సూర్యాస్తమ సమయానికి పెద్ద సంఖ్యలో గుమికూడారు. అదే సమయంలో వాళ్లపైకి కారు దూసుకొచ్చింది. అయితే దాడి జరిగిందా లేక ప్రమాదమా అన్నది ఇంకా పోలీసులు నిర్ధారించలేదు.